హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా సేమియా చేసుకుందామా? అయితే నా స్టైల్లో చూపిస్తాను. ఒక 2 పాలు ప్యాకెట్లు తీసుకొని పాలను బాగా మరిగించానండి. సేమియా కావాల్సినన్ని ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఈ సగ్గుబియ్యం ఏంటంటే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలండి. నేను ఒక కప్పు దాకా వేసుకుంటున్నాను సగ్గుబియ్యము. సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత సేమియా కూడా వేసుకుంటున్నానండి. సేమియా వచ్చేసరికి ఒక అరకప్పు దాకా సేమియా వేస్తున్నానండి. సేమియా కూడా బాగా ఉడుకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 యాలక్కాయలు దంచి వేసుకోండి. ఆ తర్వాత జీడిపప్పు, మీకు ఎన్ని జీడిపప్పులు కావాలంటే అన్ని వేసుకోండి. ఆ తర్వాత కిస్మిస్ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను మామూలుగా డైరెక్ట్గా పాలల్లో వేసేస్తున్నానండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే కొంచెం నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని మీరు సేమియాలో కలుపుకోవచ్చు. అలాగే ఇందులో నేను రుచికి సరిపడా పంచదార కూడా వేస్తున్నానండి. స్వీట్ని బట్టి పంచదార అనేది వేసుకోవాలి. ఆ తర్వాత సేమియా అయితే రెడీ. గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసేసుకోండి. చాలా సింపుల్. వేడివేడిగా సేమియా తాగితే సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్.